సూపర్ హీరోగా వచ్చిన హనుమాన్ ఒక సాలిడ్ ఎంటర్టైనర్ అంటూ 3.5 రేటింగ్ ఇచ్చారు తరుణ్ ఆదర్శ్. ఈ సినిమాను డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సాలిడ్ ఎంటర్టైనర్ గా తీశారు. మనుషుల మధ్య మెదిలే డ్రామా, వారిలో కలిగే ఎమోషన్స్, సినిమా ప్రతి ఫ్రేమ్ లో విఎఫ్ఎక్స్ వర్క్స్, హనుమాను చూపే మైథాలజీని ఆయన సమపాలలో అద్భుతంగా మేళవించారు. ఇంకా ఓవరాల్ గా చెప్పాలంటే సినిమా చాలా బాగుంది. ఈ సూపర్ హనుమాన్ మ్యాన్ కు ఆడియన్స్ ఫిదా అవుతారని చెప్పారు. ఇక ఫైట్ సీన్స్ చూస్తే ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించే మూమెంట్స్ చాలా ఉన్నాయని, సినిమా క్లైమాక్స్ ఆదిరిపోయిందని తరుణ్ ఆదర్శ్ వివరించారు. అంతేకాకుండా హనుమాన్ సినిమాని ప్రతి ఒక్కరు చూడాలని రికమెండ్ కూడా చేశారు. ఇక హీరో తేజ సజ్జా తన అమాయకమైన, బలహీనమైన పాత్రలో బాగా నటించారు. ఇక ఆ తర్వాత హనుమంతుడి బలం తోడయ్యాక అతని నటన ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటుందని తెలిపారు. వర్సటల్ యాక్టర్స్ అయిన వరలక్ష్మి శరత్ కుమార్ మరోసారి తనదైన మార్క్ చూపించారు. విలన్ పాత్రలో నటించిన వినయ్ రాయ్ నటన బాగుందని, వర్సటల్ యాక్టర్ సముద్రకని సూపర్ ఫామ్ లో ఉన్నారు. హనుమాన్ లో తన పాత్ర అందరికీ నచ్చుతుందని తెలిపారు. కమేడియన్ వెన్నెల కిషోర్ ఇంకాసేపు ఉంటే బాగుంటుందని అనిపిస్తుందని తరుణ్ ఆదర్శ్ చెప్పారు. హనుమాన్ కథలో విఎఫ్ఎక్స్ సినిమా మొత్తానికి కీలక పాత్ర పోషించిందని, కథకు మరింత అదనపు బలాన్ని ఇచ్చిందని ఆయన తన అభిప్రాయాన్ని వివరించారు. హిందీ వర్షన్ చూసిన తరుణ్ ఆదర్శ్ డబ్బింగ్ కూడా అందరికీ నచ్చేలా ఉందన్నారు. కానీ ఫస్ట్ హాఫ్ లో మాత్రం రన్ టైం కాస్త తగ్గిస్తే ఇంకా బాగుంటుందని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక ప్రీమియర్ షో టికెట్లను పూర్తిగా అమ్ముడైపోయినట్టుగా నైజాం డిస్ట్రిబ్యూటర్స్ అయిన మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. హనుమాన్ మూవీ తెలుగుతో పాటు హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్ సహా పలు భారతీయ, అంతర్జాతీయ భాషల్లో మూవీ రిలీజ్ కాబోతోంది.